వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఫినాన్షియల్ రేషియోస్ కోసం చూద్దాం. 2 కంపెనీస్ తీసుకుందాం. కంపెనీ 1 మార్కెట్ క్యాప్ 1000 crore అండ్ రెవెన్యూ 300 crores, దాని ప్రాఫిట్ వచ్చేసి 40 crores, దాని లోన్ అమౌంట్ 100 crores అండ్ స్టాక్ ప్రైస్ 50. కంపెనీ 2ది మార్కెట్ క్యాప్ 100 crores, రెవెన్యూ 15 crores, ప్రాఫిట్ 5 crores, లోన్ అమౌంట్ 20 crores, ఇంకా స్టాక్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ అనమాట. ఈ డేటా బట్టి మనం కంపెనీ 1 బెస్టా కంపెనీ 2 బెటరా మనం చెప్పలేము. సో దానికోసమే ఫైనాన్షియల్ రేషియోస్ కావాలి. సో ఇప్పుడు కంపెనీ 1 యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్ చూద్దాం. ప్రాఫిట్ డివైడెడ్ బై రెవెన్యూ ఇంటూ 100 చేస్తే వచ్చింది 13.33. కంపెనీ 2 ప్రాఫిట్ రేషియో వచ్చేసి 33.33% వచ్చింది. సో ఈ రేషియో బట్టి మనం చెప్పొచ్చు కంపెనీ 2 కంపెనీ 1 కన్నా ప్రాఫిటబుల్గా ఉందని. సో ఇలా కొన్ని రేషియోస్ ఉంటాయి. వాటి బట్టి మనం ఏ కంపెనీని డిసైడ్ చేయాలా, అంటే ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా అండ్ ఫిల్టర్ చేయడానికి ఈజీగా ఉంటాయి అనమాట ఆ రేషియోస్తో. సో ఈ రేషియోస్ బట్టి మనం డిఫరెంట్ కంపెనీస్ని మనం కంపేర్ చేయొచ్చు. సో ఏది బెస్ట్గా అనిపిస్తే వాటిని మనం రీసెర్చ్ చేయొచ్చు స్క్రీనర్ యూస్ చేసి. ఈ ఫినాన్షియల్ రేషియోస్ ఏంటంటే ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, ఇంకా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి రేషియోస్ని డిరైవ్ చేస్తారు. సో పైన ఇచ్చిన డేటా బట్టి మనం ప్రాఫిట్ రేషియో తీసాం. అలాగే మనం ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్తో వేరే రేషియోస్ మనం డిరైవ్ చేయొచ్చు. సో ఫినాన్షియల్ రేషియోస్ వచ్చేసి చాలా టైప్స్ ఉంటాయి. సో మనం ఈ వీడియోలో కొన్ని మాత్రం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే టైం సరిపోదు. ఒక ఫైనాన్షియల్ రేషియోస్ని ఇలాగే క్యాలిక్యులేట్ చేయాలని ఏం లేదు, చాలా టైప్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద టైప్స్ చూద్దాం. రేషియోస్ చూసుకునే ముందు ఒక 2 మెయిన్ టర్మ్స్ ఉన్నాయి, అవి చెప్తాను. అవి ఏంటంటే యాయ్, ఇయర్ ఓవర్ ఇయర్, అండ్ ఇంకోటి క్యూఓక్యూ అనమాట, అంటే క్వార్టర్ ఓవర్ క్వార్టర్. ఇవేంటంటే రేషియోస్ని మనం ప్రీవియస్ ఇయర్ ఆర్ ఇయర్తో కంపేర్ చేయడానికి, ఇంకా ప్రీవియస్ క్వార్టర్ టు ఈ క్వార్టర్ మనం కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో రేషియోస్లో ఫస్ట్ వన్ లిక్విడిటీ రేషియోస్. ఈ లిక్విడిటీ రేషియోస్ ఏం చెప్తాయంటే ఒక కంపెనీ లిక్విడిటీని మెజర్ చేస్తాయి అనమాట ఈ రేషియోస్ అనేవి. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ లయబిలిటీస్ని మెజర్ చేస్తుంది అది. సో మెయిన్గా లిక్విడిటీ రేషియోస్ అనేవి షార్ట్ టర్మ్ కోసం వాడతారు. సో అందులోని ఫస్ట్ వన్ కరెంట్ రేషియో. కరెంట్ రేషియో ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. సో ఈ రేషియో ఏం చేస్తుందంటే ఒక కంపెనీ తన కరెంట్ అసెట్స్తోని తన లయబిలిటీస్ని ఎలా రీచ్ అవ్వగలదు అనేది ఈ రేషియో చెప్తుంది. కరెంట్ రేషియో 1.2 నుంచి 2 లోపు ఉంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్. నెక్స్ట్ క్యాష్ రేషియో. క్యాష్ రేషియో ఈక్వల్స్ టు క్యాష్ అండ్ క్యాష్ ఈక్వాలెంట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. ఈ రేషియో ఏం చేస్తుందంటే కంపెనీకి ఉన్న బ్యాంక్ బ్యాలెన్సెస్ అండ్ రిజర్వ్ క్యాషెస్ ఉంటాయి కదా, వాటితో లయబిలిటీస్ని ఎలా మీట్ అవ్వగలదు అనేది ఈ రేషియో చెప్తుంది మనకి. క్యాష్ రేషియో అనేది 0.5 నుంచి 1 ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ వన్ క్విక్ రేషియో. క్విక్ రేషియో ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ ఇన్వెంటరీస్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. ఇది కూడా షార్ట్ టర్మ్ లిక్విడిటీ రేషియోనే. ఈ రేషియో ఏం చేస్తుందంటే కరెంట్ అసెట్స్ ఉన్నాయి కదా, వాటిలోంచి ఇన్వెంటరీస్ని తీసేసగా ఆ రిమైనింగ్ అసెట్స్తో లయబిలిటీస్ని ఎలా మీట్ అవ్వగలదో ఈ రేషియో మనకు చెప్తుంది. సో ఈ రేషియో గ్రేటర్ దాన్ 1 ఉంటే ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. సో ఇన్వెంటరీస్ని ఎందుకు తీసేసారంటే ఇన్వెంటరీస్ అనేవి సెల్లింగ్ గుడ్స్ ఉంటాయి కదా, సో ఒకవేళ సేల్స్ లేకపోయినా వాటి కరెంట్ అసెట్స్తో ఎలా మెయింటైన్ చేయగలదో చెప్పడానికి క్విక్ రేషియో పనికి వస్తుంది. సో నెక్స్ట్ వన్ లివరేజ్ ఫైనాన్షియల్ రేషియోస్. ఈ లివరేజ్ ఫైనాన్షియల్ రేషియోస్ ఏంటంటే ఒక కంపెనీ యొక్క ఎంత అప్పు, అంటే లైక్ ఎంత డెట్స్ ఉన్నాయో వాటిని మెజర్ చేస్తుంది ఇది. అందులో ఫస్ట్ వన్ డెట్ రేషియో. డెట్ రేషియో ఈక్వల్స్ టు టోటల్ లయబిలిటీస్ బై టోటల్ అసెట్స్. ఇది ఒక కంపెనీ యొక్క డెట్ని అసెట్స్తో కంపేర్ చేస్తుంది. సో ఒక లయబిలిటీస్ని తీసుకుంటే వాటికి తగ్గట్టు ఎంత అసెట్స్ ఉన్నాయో మనం ఈ రేషియో బట్టి చెప్పచ్చు. సో ఇది 0.5 కన్నా తక్కువగా ఉంటే గుడ్ అనమాట డెట్ రేషియో. నెక్స్ట్ వన్ డెట్ టు ఈక్విటీ రేషియో. టోటల్ లయబిలిటీస్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ. ఒక కంపెనీ యొక్క లయబిలిటీస్ని షేర్ హోల్డర్స్ ఈక్విటీతో కంపేర్ చేస్తుంది. కంపెనీస్ యొక్క షేర్ హోల్డర్స్ ఈక్విటీస్ ఉంటాయి కదా, అంటే వీళ్ళు ఐపీఓ కానీ ఇంకా రిమైనింగ్ వాటితో రేస్ చేస్తారు మనీ మొత్తం, అది అట్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద లయబిలిటీస్ అనేది ఈ రేషియో చెప్తుంది. సో అది 1.5 కన్నా తక్కువగా ఉంటే ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. నెక్స్ట్ వన్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ అన్ని కంపెనీ యొక్క ప్రాఫిట్స్ని మెజర్ చేస్తుంది. సో అందులో ఫస్ట్ వన్ రిటర్న్ ఆన్ ఈక్విటీ రేషియో, దట్ ఈస్ ఈక్వల్స్ టు నెట్ ఇన్కమ్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ. ఈ రేషియో ఏంటంటే షేర్ హోల్డర్స్ ఈక్విటీస్ ఉంది కదా, వాటికి వచ్చిన ఇన్కమ్ని మెజర్ చేస్తుంది. సో అది అట్ వాట్ పర్సంటేజ్ అనేది ఈ రేషియో చెప్తుంది మనకి. ROE రేషియో అనేది 15 to 20% ఉంటే మంచిది అనమాట. 20 కన్నా ఎక్కువ ఉన్నా మంచిదే. నెక్స్ట్ ఇది ఏంటంటే రేషియో కాదు, ఇది ఒక టర్మ్, ఇది చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు స్టాక్ మార్కెట్స్లో.
అది ఈబిట్టా అంటారు దాన్ని. ఈబిట్టా అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్. సో ఈ టర్మ్ అనేది డిఫరెంట్ కంపెనీస్ని మెజర్ చేయడానికి పనికొస్తుంది. సో ఈబిట్టా అనేది ఒక కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ని ఎస్టిమేట్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఈబిట్టా మార్జిన్స్ అనేవి ఉంటాయి. ఈబిట్టా మార్జిన్స్ ఏంటంటే ఒక సెక్టార్లో ఉన్న కంపెనీస్ని మెజర్ చేయొచ్చు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది సైజ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 100 crores ఉంది, ఇంకో కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 20 crores ఉంది. సో వాటిని మనం ఈబిట్టా మార్జిన్స్తో కంపేర్ చేయొచ్చు. అది ఎలాగంటే ఈబిట్టా తీసుకోండి, ఇందులోని ఇంట్రెస్ట్ అనేది డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్గా ఉంటుంది, అలాగే ట్యాక్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఎర్నింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో అట్ వాట్ పర్సంటేజ్ వాళ్ళ ఎర్నింగ్స్ని సంపాదిస్తున్నారు అనేది ఈబిట్టా మార్జిన్స్ వల్ల మనం చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ROC అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఈబిట్ అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. ప్రాఫిట్స్ వస్తాయి కదా, అది దాన్ని కంపెనీలో తిరిగి ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తే దానికి ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది ఈ రేషియో చెప్తుంది మనకి. సో ROC అనేది గ్రేటర్ దాన్ 10% ఉంటే మంచిదన్నమాట. నెక్స్ట్ వన్ వాల్యుయేషన్ రేషియోస్. ఈ రేషియోస్ ఏం చేస్తాయంటే ఒక కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్కి దానికి ఉన్న వాల్యూని ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాయి ఈ రేషియోస్. అంటే ఇప్పుడు స్టాక్ ప్రైస్ 100 ఉందనుకోండి, అది 100కి కరెక్ట్ అయిన వాల్యూవా కాదా అనేది ఈ రేషియోస్ చెప్తాయి. సో అందులోని ఫస్ట్ వన్ ప్రైస్ టు బుక్ వాల్యూ. బుక్ వాల్యూ అనేది ఆల్రెడీ మనం వీడియోస్లో చూసాం. పైన ఐ సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. అందులో నేను బుక్ వాల్యూ కోసం చెప్పాను. ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 3 కన్నా తక్కువగా ఉంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్. నెక్స్ట్ వన్ డివిడెండ్ ఈల్డ్ రేషియో, దట్ ఈస్ ఈక్వల్స్ టు డివిడెండ్ పర్ షేర్ డివైడెడ్ బై షేర్ ప్రైస్. సో కంపెనీ ఎవ్రీ క్వార్టర్స్ డివిడెండ్స్ ఇస్తూ ఉంటుంది, అలాగే టోటల్ యాన్యువల్ డివిడెండ్స్ని విత్ రెస్పెక్ట్ టు షేర్ ప్రైస్ ఈ రేషియో అనేది కంపేర్ చేస్తుంది. ఇది గ్రేటర్ దాన్ 2 ఉంటే ఇట్స్ ఎ గుడ్ సైన్. నెక్స్ట్ వన్ ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో. ఇది చాలా కామన్గా యూజ్ చేస్తారు ఈ రేషియోని, చాలా ఇంపార్టెంట్ కూడా. ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో ఈక్వల్స్ టు షేర్ ప్రైస్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది మనం ఇన్కమ్ స్టేట్మెంట్లో చూసాం ఆల్రెడీ. సో ఈ రేషియో ఏం చేస్తుందంటే షేర్ ప్రైస్ని దాన్ని ఎర్నింగ్స్ పర్ షేర్తో కంపేర్ చేస్తుంది. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఐడియల్గా బిలో 20 ఆర్ బిలో 10 తీసుకుంటారు. డిఫరెంట్ సెక్టార్స్కి డిఫరెంట్గా ఉంటుంది ఈ రేషియో. ఈ రేషియోనే కాదు, చాలా రేషియోస్ డిఫరెంట్గానే ఉంటాయి. సో మనం ఈ రేషియోస్ అన్నిటిని మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది స్టాక్ స్క్రీనర్ వెబ్సైట్స్ ఇంకా వెబ్ యాప్స్లోని రెడీగా అవైలబుల్గా ఉంటాయి. సో మనం ఏంటంటే ఈ వాల్యూస్ అన్నిటిని మనం ఎంటర్ చేసుకొని మనకు కావాల్సిన కంపెనీని మనం స్క్రీన్ చేసుకోవచ్చు. అంటే లైక్ థౌజండ్స్ ఆఫ్ కంపెనీని మనం వాల్యూస్తో మనం ఫిల్టర్ చేసి 10s or 100sగా మనం ఫిల్టర్ చేసుకొని మనం చూడవచ్చు. పైన నేను చెప్పిన రేషియో వాల్యూస్ ఉన్నాయి కదా, అంటే బిలో 10 ఇంకా 10 to 20% ఇలాగా కొన్ని నెంబర్స్ ఉన్నాయి. అవన్నీ ఐడియల్ కేస్ అనమాట. వీటిని దాటితే కానీ మనం రిస్క్లోకి ఎంటర్ అవ్వలేము, ఎందుకంటే చాలామంది మల్టీ బ్యాగర్స్ని వితౌట్ రిస్క్ ఎప్పుడూ ఫైండ్ అవుట్ చేయలేదు. సో రిస్క్ తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ మంచిది. రిస్క్ తీసుకోవడం వల్ల మనం కొత్త థింగ్స్ అనేవి నేర్చుకోవచ్చు. సో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం రేషియోస్ గురించి. దీనికోసం నేను 2 కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్ డేటా తీసుకున్నాను. అందులో ఫస్ట్ వన్ NTPC లిమిటెడ్ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. దాని మార్కెట్ క్యాప్ వచ్చేసి 1,1863 crores, స్టాక్ PE 8.12, ROC 9.77, EPS 11.7. ఫస్ట్ ఇక్కడ దాని బుక్ వాల్యూ చూడండి 126. అంటే ఇప్పుడు ఈ కంపెనీని మొత్తం డిజాల్వ్ చేస్తే ప్రతి షేర్ హోల్డర్స్కి 126 రూపీస్ అనేవి వస్తాయి. కానీ ఇక్కడ స్టాక్ ప్రైస్ నుండి 105 ఉంది. స్టాక్ ప్రైస్ కన్నా బుక్ వాల్యూ ఎక్కువ ఉంది. సో ఒకవేళ దీని స్టాక్ ప్రైస్ ఫ్యూచర్లో 10-20 రూపీస్కి పడిపోయినా కూడా ఒకవేళ కంపెనీ డిజాల్వ్ చేస్తే ప్రతి ఒక్కరికి 126 రూపీస్, అంటే ఆ టైంకి ఎంత బుక్ వాల్యూ ఉందో ఆ అమౌంట్ అనేది వస్తుంది అనమాట. సో డెట్ టు ఈక్విటీ ఇవన్నీ చాలా తక్కువగానే ఉన్నాయి. సో ప్రైస్ టు బుక్ వాల్యూ చూడండి, ఇక్కడ బిలో 3 ఉంటే బెస్ట్ అని చెప్పాను, ఇక్కడ 0.83 ఉంది. సో లాస్ట్ 1 yearలో దీని హై స్టాక్ ప్రైస్ వచ్చేసి 115 ఉంది, లోయెస్ట్ స్టాక్ ప్రైస్ 78.1 వరకు వెళ్ళింది కిందకి. ప్రజెంట్ అయితే ఇది 105 దగ్గర ఉంది. సో నెక్స్ట్ వన్ దీపక్ నైట్రైట్ లిమిటెడ్. దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 24,592 crores, స్టాక్ PE 31.7 ఉంది, ROC 40.1 చాలా మంచిది, EPS 56.9, రిటర్న్ ఆన్ అసెట్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో దీని బుక్ వాల్యూ చూడండి 172 రూపీస్ ఉంది, బట్ కరెంట్ ప్రైస్ వచ్చేసి 1,803 ఉంది. అంటే ఇక్కడ ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 10.5 times అనమాట. బుక్ వాల్యూకి 10.5 times చేస్తే ఇక్కడ
కరెంట్ ప్రైస్ వస్తుంది. కంపెనీని డిజాల్వ్ చేస్తే ప్రతి షేర్ హోల్డర్స్కి పర్ షేర్ 172 రూపీస్ వస్తుంది. స్టాక్ ప్రైస్ 1803 ఉన్నా కూడా ప్రతి షేర్ హోల్డర్కి 172 రూపీస్ మాత్రమే వస్తుంది. అది దీని మీనింగ్ అనమాట. సో ఈ కంపెనీ లాస్ట్ ఇయర్లో దాని లో వాల్యూ వచ్చేసి 458 రూపీస్ అండ్ హైయెస్ట్ వచ్చేసి 1989 రూపీస్. రిటర్న్స్ చాలా మంచిగా ఇచ్చిందనమాట ఈ కంపెనీ. సో ఇప్పుడు ఈ 2 కంపెనీస్ని చూడండి. ఎన్టీపీసీ వచ్చేసి పవర్ సెక్టార్లో ఉంది, దీపక్ నైట్రేట్ కెమికల్ సెక్టార్లో ఉంది. సో ఇక్కడ ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో చూడండి, ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం. బట్ ఇక్కడ దీపక్ నైట్రేట్కి 31.7 ఉంది. స్టాక్ ప్రైస్ చాలా గుడ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇక్కడ ఇన్వెస్టర్స్ రిస్క్ తీసుకుని ఇందులో ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి రిటర్న్స్ అనేవి వచ్చేవి. సో ఈ రేషియోస్ వచ్చేసి డిఫరెంట్ సెక్టార్స్కి డిఫరెంట్గా ఉంటుంది. సో అది మనం చూసుకోవాలి. ఐడియల్ రేషియోస్ ఏంటంటే జస్ట్ ఫర్ మనకి తెలియడం కోసం. సో వాటిని క్రాస్ చేస్తే మనం మల్టీ బ్యాగర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది జస్ట్ ఫర్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. స్టాక్ మార్కెట్స్లోని మనీ లూజ్ అయినంత మాత్రాన మార్కెట్స్ని క్విట్ చేయకూడదు. సో అది మనకు ఒక ఎక్స్పీరియన్స్గా ఉండాలి. సో నెక్స్ట్ టైం సేమ్ మిస్టేక్ మనం రిపీట్ చేయకుండా ఉండాలి. అలాంటి లెసన్స్ మనం నేర్చుకొని ఫర్దర్గా ముందుకు వెళ్తే వీ కెన్ గ్రో. సో ఒకవేళ మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్, బ్యాంక్ ఇంట్రెస్ట్స్ ఇంకా ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్స్ అనేవి చాలా మంచి ప్లేస్ అనమాట. సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలనుకుంటే నిఫ్టీ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అది చాలా సేఫ్ అది. బట్ మల్టీ బ్యాగర్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఎందుకంటే అవన్నీ చాలా లిక్విడ్ స్టాక్స్ అండ్ స్టడీగా ఉంటాయి స్టాక్స్ అవన్నీ. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ అలాట్.